జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గురు వక్రత్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభ రాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చి 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి, చిన్న విజ్ఞప్తి. మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం. గ్రహాల రాశి మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని థంబ్నెయిల్స్ ని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము, పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి. బుధాదిత్య యోగం పట్టబోతుంది, లేదా ఈ రాశిల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి. జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే, గజకేసరి యోగము అందరికీ వర్తించదు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి. సో జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే, అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు. ఎందుకు? అలాంటి గ్రహస్థితులు కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము. సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి. మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి. ఆర్డినరీ డోలో 650 టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు, ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి. అలానే మన జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి, గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది, ఫలితాలు తారుమారైపోతాయి, మనము శ్రీమంతులు అవ్వచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి, కర్మ ఎక్కువగా ఉంది, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు, అంటే ఒక జపమాలకి 108 వస్తుంది. 108 into 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి. కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి 27 ఎరుపు రంగుల పువ్వులతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని రాహువే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు పువ్వుని అక్కడ పెట్టండి. మీరు నవగ్రహాలని తాకకండి, జస్ట్ అక్కడ పెట్టండి. 27 ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ, అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ, అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు. మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి. ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది.
మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు. అది కాకుండా నేను అప్పులు చేశాను 25 లక్షలు, అప్పు తీర్చడానికి పరిహారాలు. అలానే, ఇంకొక కొంతమంది చెప్తూ ఉంటారు. పేపర్ మీద రాసి ఆహ్, ఆహ్, అగ్గిపెట్టి ఊదండి, గాలికి ఎగిరేయండి. అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రీ అని రాస్తే డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్‌లీ అన్‌బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి 6వ స్థానంలో పాపకత్రి యోగంలో లేదా నీచ స్థానంలో ఉంటే అదంతే. ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. కానీ అది మీరు పాటించరు. మీకు ఇలాంటి ఇన్‌స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడెన్‌గా దూకేస్తారు. సో, వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మార్చి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలించే క్రమంలో ఉన్నప్పటికీ కూడా మార్చి 11వ తేదీ గురువు గారు అష్టమ స్థానంలో వక్రత్యాగం చేస్తున్నారు. దీని వలన ఏమవుతుంది అంటే దీర్ఘకాలికంగా ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆర్థిక రీత్యా కావచ్చు చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎవరైతే పడుతూ వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఆ ఒక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలు వస్తాయి. ఎవరైతే దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఈ బీపీ, షుగర్ లాంటిది, కొలెస్ట్రాల్ లాంటిది, లేదా ఈ మూల వ్యాధి లాంటిది, అలానే బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులతో చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ఆ ఒక ఆరోగ్యరీత్యా ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలుంటాయి. ఆర్థికంగా ఎవరైతే గందరగోళ స్థితిలో ఉంటారో వాళ్ళకి కొంచెం వాళ్ళు ఈ ఒక గందరగోళ పరిస్థితి నుంచి బయటపడడానికి ఆస్కారాలుంటాయి. భార్య, భర్త వలన కొన్ని విషయాల్లో అనుకూలతలు ఏర్పడినప్పటికీ కూడా ఈ చతుర్థ కేంద్ర స్థానాలలో కుజ, రాహుల కలయిక, అలానే రాహు, సూర్యుల కలయిక, బుధుడు పైగా వక్రించి ఉంటున్నాడు. దీని వలన డొమెస్టిక్ లైఫ్, ఇంటికి సంబంధించిన విషయాలలో ఒక గృహ మార్పిడి కావచ్చు, సైట్ కొనుగోలు కావచ్చు, వాహనం కొనుగోలు కావచ్చు, సెకండ్ వాహనం కొనుగోలు వలన నష్టాలు, వాహనం విషయంలో నష్టాలు, ఇంటి నుంచి ప్రయాణం చేసేటప్పుడు బయలుదేరేటప్పుడు కారుని లేదా మీ వెహికల్‌ని 1కి 2 సార్లు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్రేకు, ఆయిల్స్ ఇవన్నీ చూసుకొని బయలుదేరడానికి ప్రయత్నం చేయండి. ర్యాష్ డ్రైవింగ్ వద్దు. నైట్ టైమ్ జర్నీస్ అస్సలే వద్దు ఈ సమయంలో. బాగా గుర్తుపెట్టుకోండి. అలానే తల్లిగారితో విభేదాలు, తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, అలానే చెడు స్నేహితుల వలన నష్టాలు, అపకీర్తికి పాలవడం లాంటిది, అలానే ఉద్యోగ విషయాలలో లంచాలు తీసుకునే వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికి, ప్రమాదానికి గురి తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి అటువంటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లైఫ్ లాంగ్ దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. అలానే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంచెం అనుకూలతలు ఏర్పడినప్పటికీ కూడా సాలరీ తక్కువ, కష్టం ఎక్కువగా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమికులు ఎవరైతే ప్రేమించుకుంటున్నారో లేదా కొత్త అమ్మాయి పరిచయం అవ్వడము, కొత్త అబ్బాయి పరిచయం అవ్వడము ఇలాంటివి కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే సప్తమాధిపతి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. సో, బ్లైండ్‌గా నమ్మవద్దు, బ్లైండ్‌గా వెళ్ళవద్దు. జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే నష్టం జరిగే సూచనలు ఉంటాయి, నష్టమయ్యే సూచనలు ఉంటాయి, మానహాని కూడా ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉంటారండి. ప్రశాంతత ఉండదు. ఏదో ఒకటి ఇబ్బంది, కోపము, చికాకులు, ఫ్రస్ట్రేషన్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో, జాగ్రత్తలు తీసుకోండి. ఏది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదా మిమ్మల్ని భయపెట్టడానికో ఇది మీకు చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న వాస్తవాన్ని, నేను ఒక గైడర్ మాత్రమే, ఆస్ట్రాలజర్ మాత్రమే. ఐయామ్ నాట్ ఎనీ గురు. నేను ఒక గైడరు. ఈ రూట్‌లో వెళ్ళండి. ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. కొంచెం అలర్ట్‌గా ఉండండి. తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదంటే వదిలేయండి. సో, చతుర్థ స్థానంలో ఇలాంటి సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి సెకండ్ హ్యాండ్స్ వాహనం కొనుగోలు చేయవద్దు. వాహనం అమ్మడానికి, భూమి అమ్మడానికి, భూమి కొనుగోలు చేయడానికి, లేదా సైట్ కొనుగోలు చేయడానికి, సైట్ అమ్మడానికి ఇది సరైన సమయం కాదు. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయే, నష్టాలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మనస్సు అనేది ఈ గ్యాస్ పైన నీళ్లు పెట్టినప్పుడు లేదా ఏదైనా అన్నం పెట్టినప్పుడు ఎలా ఉడుకుతూ ఉంటుందో అలా మనస్సు అనేది ఈ సమయంలో ఉడకడానికి ఆహ్, ట్ర అలాంటి సిట్యుయేషన్ వస్తూ ఉంటుంది. మనస్సు అనేది కొత్త ఉడుకుతూ ఉంటుంది. అంటే అలాంటి సిట్యుయేషన్ అనవసరంగా ఫ్రస్ట్రేషన్, అనవసరంగా కోపము, అనవసరమైన ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా కూడా కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్‌కి గురయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఏంటండి స్టార్టింగ్‌లో దీర్ఘకాలికంగా ఆహ్, రో ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు బాగుంటుందని చెప్పారు. మళ్ళీ ఇట్లా చెప్తున్నారు అనకండి. దీర్ఘకాలికంగా
వయస్కులు ఎవరైనా వయసైన వాళ్ళు ఇబ్బందులు పడుతూ బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఏదైనా సర్జరీ జరిగి లేదా మూల వ్యాధి, స్టమక్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆ సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు కుజరాహుల కలయిక జరుగుతుంది కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారికి ఎరుపు రంగుల పూలతో పూజించుకోవడము, హనుమాన్ చాలీస చదువుకోవడము, అలానే ముఖ్యంగా దత్తాత్రేయ, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడము, అలానే లక్ష్మీ నరసింహస్వామికి ఎంత ఆరాధిస్తారో అంత మంచిది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ మాత్రమే కావాలి. నేరుగా నేనే కాల్ పిక్ చేస్తాను. ఏ పిఎల్ కూడా ఉండరు. ఎవరైనా ఉంటే కాల్ చేయండి. అలానే ఈజీ రెమెడీస్ స్వతహా మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి పరిహారాలే ఉంటాయి నా దగ్గర. ఉంగరాలు, బొంగరాలు దొరకవు, ఉండవు. బాగా గుర్తించండి, బాగా అర్థం చేసుకోండి. కాల్ చేసి ఉంగరాలని అడిగితే మీరు ఇక తిట్టించుకుంటారు. సో నేను ఉంగరాలు ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కర్మ ఫలితాలని కొన్ని కర్మ ఎక్కువగా జాతకరీత్యా ఉన్నప్పుడు మనము ఆ కర్మ నుంచి తప్పించుకోలేము. అలానే జ్యోతిష్యం కూడా సహాయం చేయదు. ఎందుకు జ్యోతిష్యం సహాయం చేయదు అంటే మీరు ఇలాగే ఉంగరాలు, బొంగరాలు పెట్టుకుంటారు. ఓం నమ శివాయ చెప్పుకోండి అంటే ఎవరు చెప్పుకోరు. కాలభైరవుడి మంత్రం చదువుకోమంటే ఎవరు చదువుకోరు. హనుమాన్ చాలీసా చదువుకోమంటే చదువుకోరు. ఎందుకంటే నాకు టైం లేదు, నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్ మిస్ అవుతాం. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి స్వతహా క్లయింట్లే చెప్పారు. సో అందుకే చెప్పాను. సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.